ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని అలయన్స్ క్లబ్ గవర్నర్ వనం శ్రీనివాస్, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ సత్యమ్మ తల్లి తాడి వద్ద హోప్ ఫర్ చేంజ్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ మరియు రెయిన్బో సంస్థల ఆధ్వర్యంలో ప్రాణాంతకరమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు, రోడ్డున పడి తల్లిదండ్రుల ఆదరణ నోచుకోని చిన్నారులకు ప్రత్యేక ఆట విడుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో వ్యవస్థాపకులు లక్ష్మీ నాగేంద్ర, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షురాలు పెద్దిరెడ్డి బాలత్రిపుర సుందరులు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా అలయన్స్ క్లబ్ గవర్నర్ వనం శ్రీనివాస్, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు పాల్గొని మాట్లాడుతూ సమాజానికి అవసరమైన సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థలను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని కోరారు. అనంతరం పలు పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ కొవ్వూరి మునిరెడ్డి, టిఎస్ఎన్ రెడ్డి, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఎం రవికుమార్, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా వెంకట శివరామకృష్ణ, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు రాజేష్, చంద్రిక, రాకేష్, సంహిత, రాజకుమారి, సతీష్, మాలతి, కుమార్, కిరణ్ కుమార్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాలత్రిపుర సుందరి గారు అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డారు. అయితే ఈ క్లబ్ స్టార్ట్ చేయకముందే 4-5 ప్రోగ్రామ్స్ వీళ్ళు చేయడం కూడా జరిగింది. అదే స్ఫూర్తితో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ క్లబ్ సభ్యులందరినీ కూడా దీవిస్తున్నాము. అయితే కాకినాడలో లాస్ట్ ఇయర్ నాగేంద్ర మంచి కార్యక్రమాలు చేస్తూ చాలా కార్యక్రమాలు చేశారు. మంచి కార్యక్రమాలు అంటే అనేక సేవా కార్యక్రమాలు చేసి మంచి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మా హ్యాపీ హెల్పింగ్ హ్యాండ్స్ కిరణ్ కుమార్ కూడా ఇంటర్నేషనల్లో అవార్డు తీసుకోవడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో, సేవాగుణం కలిగి ప్రతి ఒక్కరికి ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఎవరికైనా సరే 6 అడుగుల నేలే కావాలి. అంచేత మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజ సేవకు వినియోగిస్తే భగవంతుడు మనల్ని బాగా చూస్తాడని చెప్పేసి నా నమ్మకం. అంచేత ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తన సేవలు మరి కొనసాగించడం జరిగింది. అలాగే రీసెంట్గా రాజమండ్రిలో కూడా తను మరి స్కూల్ పిల్లలకు కానీ అనేక కార్యక్రమాలు రాజమండ్రిలో కూడా తన ఏరియా కాకుండా వేరే ఏరియాలో కూడా తన కార్యక్రమాలు మరి విస్తరించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి కొత్త క్లబ్ తోటి మరి అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో పేరుతోటి మరి మంచి క్లబ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ క్లబ్కి అధ్యక్షులుగా మరి బాలత్రిపుర సుందరి గారు అధ్యక్షులుగా ఉన్నారు. మరి వాళ్ళ టీం అంతా కూడా చక్కటి కార్యక్రమాలతోటి ఈ సంవత్సరం అంతా కూడా మరి సమాజ సేవలో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ అలయన్స్లో మరి 106లోనే మంచి పేరు తెచ్చుకుంటూ 106లోనే కాదు సౌత్ మల్టిపుల్ కానీ ఇంటర్నేషనల్లో కూడా చక్కటి అవార్డ్స్ తీసుకోవాలని మా కోరిక. అలాగే మా యొక్క సహకారాలు ఎప్పుడు కూడా మరి అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో క్లబ్ కూడా మా డిస్ట్రిక్ట్ లీడర్స్ అందరూ కూడా సపోర్ట్ ఉంటుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ సుందరి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. మామిడి చెట్టు కింద మటన్ విందు అనే ప్రోగ్రాంతో మీ అందరినీ కూడా కలిసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. పిలిచిన వెంటనే వచ్చినందుకు కూడా చాలా హ్యాపీ. ఈ రెయిన్బో క్లబ్ని పరిచయం చేసుకోవడానికి ఈ ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది. అండి అందరికీ నమస్కారం. నా పేరు రామదేవ్ బాలత్రిపుర సుందరి. నేను ఈ రెయిన్బో క్లబ్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మేము ఇప్పటి వరకు చేసే సేవలే కాకుండా ఇంకా కూడా మంచి సేవలు ఇంకా చెయ్యాలని, మీ అందరి తోడ్పాటుతోనే చెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత సర్వీస్ చేస్తున్నాను, ఒక ఐడెంటిఫికేషన్ కోసం నాగేంద్ర గారి కోసం వచ్చాం ప్రత్యేకంగా. ఆయన సర్వీస్ మామూలు సర్వీస్ చేయట్లేదు. అనంతకాలంలో చిన్న టైంలో అనంతకాలం అలా ఎదుగుంటూ వచ్చారు. వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి సర్వీస్ చేయాలి. సోషల్ సర్వీస్ అన్నది మనకి ఎందుకంటే మనకేంటే నేను అంటే వేదాంతం అనుకుంటారు, తప్పు అనుకోవచ్చు, కానీ ఇది మాత్రం వాస్తవం. మన పిల్లలకి మనకి ఉన్న ప్రధానంగా ఎందాకైతే చెప్పాడు, మా ఫ్రెండ్ కలిసాడు ఎప్పుడో పూర్వం 20 ఏళ్ళు ఎప్పుడో ఫ్రెండ్ కలిసాడు అదే అని చెప్పేస్తున్నాడు. అన్నీ మొత్తం నాకు సర్వీస్ ఏం చేయాలి, మా పిల్లలు ఏంటని చెప్తానంటే ఇవాళ అంటే మనం చేసే సర్వీసు, మనం చేసి మన పిల్లల సర్వీస్ మనకి ఉపయోగం.